ఉదయం పెళ్లి జరిగిన ఇంట్లో సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. అంతా ఆనందంలో మునిగి తేలుతూ కళకళలాడాల్సిన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది. కూతురి పెళ్లి చేసి అప్పగింతలు చేస్తూ పెళ్లికూతురు తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. ఏమైంది అని చూసేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో ఆ గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్లాల్ కళ్యాణి దంపతులకు 2 కూతుర్లు. ఆదివారం రోజు పెద్ద కూతురు సింధును టేకులపల్లి మండలానికి చెందిన బాలాజీ అనే యువకుడికిచ్చి వధువు ఇంటి దగ్గరే వివాహం చేశారు. ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు తరలివచ్చారు. అయితే వివాహం అనంతరం జరగాల్సిన వియ్యాలవారికి అప్పగింతల కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు జరుగుతోంది. ఈ తరుణంలో సింధు తల్లి కళ్యాణి తన కూతురు తనకు దూరమవుతుంది అన్న భావోద్వేగంతో ఏడుస్తోంది. ఈ క్రమంలోనే హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో చూసేలోపే ఆమె గొంతులో ప్రాణం పోయింది. చివరకు గుండెపోటుతో మరణించిందని బంధువులు తెలిచారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో కుటుంబమంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ హృదయ విదారక సంఘటన అందరి హృదయాలను కంటతడి పెట్టించింది. पकड़िया